నువ్వా? ఆశ్చర్యంగా ఉందా నీకు? నీ ఆయుష్ తీరిపోబోయే గడియలు వచ్చేసాయి కదా, అందుకే నీ చివరి కోరిక ఏంటో తెలుసుకుని తీరుద్దామని వచ్చాను. అదేంటంటే మరణశయ్య మీద ఉన్న వారి ఆఖరి కోరికని తీర్చాలి కదా. దీపస్తంభంలా నిలబడ్డావేంటి? నీ కోరిక తీర్చటానికే వచ్చానని చెప్తున్నాను కదా. నీ చివరి కోరిక ఏంటో త్వరగా చెప్పు. సర్లే, నన్ను చెప్పమంటావా? ఆయన గురించి నువ్వు అస్సలు ఆందోళన పడకు. ఆయన్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. నువ్వు స్వయంగా అడ్డు తప్పుకుని నాకు గొప్ప ఉపకారం చేశావు. నువ్వు పోయాక ఆయన గారికి నేను ఇష్ట సఖినవుతాను. నువ్వు భ్రమపడుతున్నావు మాణిక్యం అక్క. నేను బ్రతికున్నా మరణించినా మా ఆయన గారి గురించి నాకు ఏ దిగులు లేదు. ఏంటి, ఏం వాగుతున్నావు? వివరంగా చెప్తాను మాణిక్యం అక్క. నేను చెప్పకపోతే నీకు ఈ జన్మకు అర్థం కాదు. మా ఆయన గురించి నాకు అస్సలు ఆందోళన లేదు. ఎందుకంటే నా స్నేహితుడు నా పాండురంగడు ఉన్నాడు కదా, ఆయన నా భర్తను చూసుకుంటాడు. పిచ్చెక్కిందా నీకు? ఆయన గారు నీ పాండురంగడ్ని అస్సలు నమ్మరు, కనీసం కలలో కూడా స్మరించరు. మీ ఇంట్లో పాండురంగడి పేరు నిషిద్ధమని నాకు చాలా బాగా తెలుసు. ఊరికే లేనిపోని గొప్పలు చెప్ప. అరే, పాండురంగాన్ని స్మరించుకుంటేనే ఆయన కాపాడుతాడని నీకెవరు చెప్పారు మాణిక్యం అక్క? మన ప్రవర్తన ఏ విధంగా ఉంది, మన మాట తీరు ఎలా ఉంది, మన చర్యలు ఎలా ఉన్నాయి, పెద్దల్ని గౌరవిస్తున్నామా లేదా, వీటిని బట్టి ఆయన నిర్ణయిస్తాడు. తోడుగా ఉండాలా ఉండకూడదా, కరుణించాలా కరుణించకూడదా అని నాకు ప్రగాఢమైన నమ్మకం ఉంది. నా భర్త పాండురంగడి పేరు స్మరించకపోయినా పాండురంగడికి నా మీద ఎంత స్వచ్ఛమైన ప్రేమ ఉందో అంతే ప్రేమ ఆయన మీద కూడా ఉంది. దానికి కారణం ఆయన నిర్మలమైన మనసు, మంచివారు, నిజాయితీ పరుడు, నిష్కల్మషంగా మాట్లాడతారు. సత్ప్రవర్తన కలిగిన వాళ్ళని పాండురంగడు బాగా చూసుకుంటాడు. నేనంటే నా భర్తకి ఇష్టం కాబట్టి పాండురంగడు కూడా నా భర్తని ఇష్టపడతాడు. మాణిక్యం అక్క, పాండురంగడు నాకు యోగ్యుడైన భర్తని ప్రసాదించాడు. ఇది నాకు బాగా తెలుసు. నా పాండురంగడు నా భర్తని జాగ్రత్తగా చూసుకోగలిగే సమర్థుడు. నువ్వేం కంగారు పడకు. పాండురంగడు నాకు యోగ్యుడైన భర్తని ప్రసాదించాడు. ఇది నాకు బాగా తెలుసు. రుక్మిణి, తల్లి రుక్మిణి, నువ్వు పాండురంగడి అర్ధాంగివి కదా. ఇప్పుడు నా సకుని కాపాడాల్సింది నువ్వే. సకుని కాపాడడానికి పాండురంగుడు ఇప్పటి వరకు రాలేదు. నువ్వైనా తల్లి ప్రేమని చూపించి తనని కాపాడు. తల్లి రుక్మిణీదేవి, నా సకుని కాపాడమ్మా. తన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. తనని కాపాడు తల్లి. చూసావా దేవి, వాళ్ళమ్మ నన్ను స్మరించకూడదు, ప్రార్థించకూడదని చెప్పింది కాబట్టి మీకు విన్నవించుకుంటున్నాడు. ఎంతో నమ్మకంగా ప్రాధేయపడుతున్నాడు. అతని మొర నేను వింటున్నాను. మీరేం చేస్తున్నారు? సకుని గుహలోకి వెళ్లకుండా వెంటనే ఆపండి. త్వరగా తనని కాపాడండి. సకు చిన్న పిల్ల, ఎన్ని కష్టాలు భరించాలి. అసలు తను ఆ నరమృగం ముందు ఎలా నిలబడగలదు? ఏదో ఒకటి చెయ్యండి. లేదు దేవి, తను చిన్నదైనా తన మాటకి నేను విలువివ్వాలి కదా. నేను సకు ఒట్టిని గౌరవిస్తున్నాను. నేను వెళ్ళొస్తాను. నా వల్ల ఏదైనా తప్పు జరిగితే దయచేసి నన్ను క్షమించండి. అమ్మ సకుని తలుచుకొని బాధపడుతోందా ఏంటి? వెంటనే తన దృష్టిని మళ్ళిస్తాను.